I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the first Sabbath School lesson study in this third quarter. In the months of July, August and September, this is the first lesson. I welcome each one of you. God is so gracious to us. Now I will switch on to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది ఈ యొక్క మూడవ త్రైమాసం అంటున్నారు కొంతమంది. అనగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో మనం చదవబోయే పాఠాలకు ఇది మొదటి పాఠం. ఈ యొక్క సబ్బాతు బడి మొదటి పాఠం అనమాట. ఈ యొక్క త్రిమాసంలో, ఈ 3వ త్రిమాసంలో మిమ్మల్ని అందరూ కూడా మన మొదటి పాఠానికి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క 3 నెలలు కూడా, అనగా ఈ యొక్క 3వ త్రిమాసంలో మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2 పత్రికలను మనం ధ్యానించబోతున్నాం. ఈ 2 కూడా పౌలు గారు రాసినవి కనుక మనము చాలా త్వరగా క్లుప్తంగా అనేక విషయాలు నేర్చుకోవాలి. కారణం ఈ 3 నెలల్లో 2 పుస్తకాలు మనం ముగించాల. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రార్థన చేసుకుని మనము ఈ మొదటి పాఠంలో కొనసాగుదాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ యొక్క 3వ త్రిమాసంలో అడుగుపెట్టే కృప దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 3 నెలలు కూడా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ 2 పత్రికల నుంచి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని మీకు యోగ్యమైన వారిగా మేము జీవించడానికి, మాలో ఉన్న ఆ లోపాలు మేము సరిచేసుకొని ఐక్యతతో మీ నామం పేరట మీ యందు ప్రేమ కలిగి ఒకరినొకరు మేము ప్రేమించుకుంటూ ఆధ్యాత్మిక ఒకరినొకరు ఒకరి ఎడల ఒకరికి సహోదర ప్రేమ కలిగి మీ యొక్క కృపలో సాగిపోతూ మీరు రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని, ఈ యొక్క వీడియోని రికార్డింగ్ చేయడానికి సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. అదే రీతిగా ప్రభువా, ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుతున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని నాకు మీరు ఇచ్చిన ఈ దీన పరిచర్య కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క మొదటి పాఠం మనకి ఇవ్వబడిన పాఠ్యాంశం ఏంటంటే పౌలు గారి పరిచర్య. కొరింథీ నగరంలో పౌలు గారి పరిచర్య. మొదటి పాఠం యొక్క హెడ్డింగ్ పాల్స్ మినిస్ట్రీ ఇన్ కొరింథ్ అని చెప్పబడ్డది. అనగా కొరింథీ అనే నగరంలో పౌలు గారు చేసిన పరిచర్య. దానిని గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన. ఈ కొరింథీ నగరానికి పౌలు గారు 2 ఉత్తరాలు రాశారు. అనగా 2 పత్రికలు రాశారు. మొదటిది, 2వది కూడా. ఈ 2 కూడా మనము ధ్యానించబోతున్నాం ఈ యొక్క 3 నెలలు కూడా. కనుక ప్రార్థనాపూర్వకంగా మీరు ఈ 2 పుస్తకాలని చదవండి. మనకి ఇవ్వబడే ఆ యొక్క సబ్బాతు బడి పాఠాలలో పుస్తకాలను కూడా తీసుకోండి. దానిని చదువుచు మేము ఇస్తున్న ఈ యొక్క వీడియో వివరణ ద్వారా ఇంకా మీరు అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మొదటగా మనము పౌలు గారి గురించి కొంచెం చరిత్ర తెలుసుకున్నట్లయితే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కొంచెం చరిత్ర. మనందరికీ తెలిసిన రీతిగా పౌలు గారు యూదుడు, ఆయన పరిసయ్యుడు. ఆయన యొక్క హెబ్రీ భాష యూదుల యొక్క మాతృభాష. ఆ హెబ్రియ భాషలో పౌలు గారి పేరు సౌలు. అయితే రోమీయులు మాట్లాడే భాష, అది లాటిన్ భాష అంటున్నారు, రోమీయుల భాష. రోమీయుల భాషలో అదే పేరును పౌలు అని పిలిచారు. కనుక మనం మన భాషలో కూడా పౌలు అంటుంటే ఇది రోమీయుల భాష. ఇంగ్లీష్లో కూడా పాల్ అంటున్నాం. రోమీయుల భాష. హిబ్రూ భాషలోనేమో సౌల్ అన్నారు, సాల్ అంటున్నారు. హిబ్రూ భాషలో, రోమీయుల భాషలో పౌలు అన్నారు. కనుక 2 పేర్లు కూడా ఒక వ్యక్తికే 2 భాషల్లో ఉన్నాయి కనుక
ఇవి కాస్త కొద్దిగా తేడా కనిపిస్తుంది మనకి, సౌలు పౌలు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అదేంటంటే పౌలు గారి యొక్క తల్లిదండ్రులు వారు ఆ దినాల్లో రోమా నగరమైన రోమాపట్నం, అంటే రోమాపట్నంలో కాదు సుమా, కానీ రోమా ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్న, రోమా ప్రభుత్వపు ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతము తర్షీషు. ఇప్పుడు అది ప్రస్తుతం ఉన్న టర్కీ ఆ దేశంలో ఉన్నదన్నమాట, తర్షీషు. అక్కడ ఆయన పుట్టి పెరిగారు. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా సరే ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఆ యొక్క నగరానికి సంబంధించిన పేరు, అనగా ఆ నగరానికి ఆయన పేరు చెప్పేవారు అనమాట. ఆ నగరం పేరు కూడా చెప్పేవారు. ఉదాహరణకి ఎవరైనా మనకు కనిపించారనుకోండి, మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, మన భాషలో మనం అడుగుతాం, మీరు ఎక్కడి నుంచి అండి అంటాం. వారిది ఏదో చిన్న గ్రామం ఉంటుంది, అయితే ఆ గ్రామాల పేర్లు ఎక్కువ మనకి తెలియదు. అప్పుడు వారిని అడుగుతాం, ఏ నగరానికి దగ్గరండి ఇది? ఉదాహరణకు విశాఖపట్నానికి దగ్గర అన్నారనుకోండి, ఓహా వీరు ఈ ప్రాంత వాసులు. లేకపోయినట్లయితే రాజమండ్రికి దగ్గరండి, లేదా కాకినాడకి దగ్గరండి, లేకపోయినట్లయితే విజయవాడకి దగ్గరండి, లేకపోయినట్లయితే గుంటూరుకి దగ్గరండి, లేకపోయినట్లయితే హైదరాబాద్కి దగ్గరండి. ఇలాగా ఆ యొక్క గ్రామం ఆ నగరం దగ్గరలో ఉన్న పెద్ద నగరానికి మనం గుర్తింపుగా ఆ నగరం పేరు చెప్తూ ఉంటాం. అలాగే పౌలు గారు, అనగా ఆయన హిబ్రూ పేరు సౌలు అంటున్నాం కదా, ఆయన పుట్టి పెరిగిన ఆ యొక్క ప్రాంతం పేరు తర్షీషు. అది రోమా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది కనుక పౌలు గారికి రోమా ప్రభుత్వపు పౌరసత్వం ఉండేది. రోమా ప్రభుత్వపు ఆయన పౌరుడు కనుకనే పౌలు గారు అనేక ప్రాంతాలకి ఆయన పర్యటన చేశారు. కనుక ఈ పౌలని మాట వాడటం వలన, కారణం అది రోమా భాషలో అనగా రోమీల భాష అనగా లాటిన్ భాషలో ఉన్న పేరు కనుక ఆ పేరు చెప్పేటప్పటికి ఇక ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ అడ్డు పెట్టలేదు ఆయన్ని. కారణం ఏంటి? ఆయన రోమా ప్రభుత్వానికి చెందిన పౌరుడు కనుక ఆయన రోమీయుడు. ఆయన పుట్టుకతో యూదుడైనప్పటికీ, యూదా కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ పౌరసత్వం వచ్చేటప్పటికి ఆ రోమా రాజ్యపు పౌరసత్వం ఉన్నది కనుక ఆయనకి ప్రపంచంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఇక ఆయనకి ఏ విధమైన అంతరాయం లేకుండా చక్కగా వెళ్ళారు. కనుక ఆయన పౌలని పేరు వాడటం వలన ఆయనకి ఈ యొక్క విషయాలన్నీ కూడా కలిసి వచ్చాయి. కనుక ఎక్కువసార్లు పౌలని పదాన్నే, పౌలని పేరుని ఆయన వాడుకున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో అద్భుత రీతిగా ప్రభు ఆయన పట్టుకున్నారు. అప్పుడు మనందరికీ తెలిసిన రీతిగా యెరూషలేము నుంచి దమస్కు పట్టణానికి వెళ్తున్నారు. యోధా మత నాయకుల యొక్క అనుమతి పత్రాలతో, ఉత్తరాలతో వెళ్ళి అక్కడ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని వారిని హింసించి యెరూషలేముకి తీసుకొచ్చి వారిని హింసించడానికి, వీలైతే వారిని మరలా క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టేసి మరలా యోధా మతంలోనికి తీసుకురావటానికి, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినట్లయితే వాళ్ళని హింసించడానికి, అవసరమైతే వారిని హతం చేసేయటానికి కూడా ఆయనకు అధికారం ఉన్నదన్నమాట. కనుక పౌలు గారు ఈ రీతిగా దమస్కు వెళ్ళే ఆ రోడ్డు మీద ప్రభు ప్రత్యక్షమయ్యారు అద్భుత రీతిగా. అప్పుడు అక్కడ ఆయన మారు మనసు పొందారు. ఈ విషయాలు మనకి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అప్పుడు పౌలు గారికి దేవుని మాటలు, యేసుప్రభు మాటలు వినబడ్డాయి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనగానే ఆయన కింద పడిపోయి చూపు కనిపించట్లేదు. ప్రభువా మీరెవరు అనగానే నీవు హింసిస్తున్న యేసు ప్రభువును అన్నారు. ఆ క్షణం నుంచి సౌలు యేసు ప్రభు భక్తుడైపోయాడు. 3 రోజులు చూపు లేదు ఆయనకి. అప్పుడు ఆయనకు ప్రభువే ఒక వ్యక్తిని పంపించారు, ఒక విశ్వాసిని.
అననీయ ఆయన పేరు. ఆయన వచ్చి ప్రార్థన చేయగా ఈయనకి మరలా చూపు వచ్చింది. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు, ప్రభు కొరకు హతసాక్షి అయ్యే వరకు కూడా ఎంతో గంభీరమైన సేవని జరిపించారు. ఇది ఆయన గురించిన కొంచెం చరిత్ర, మనందరికీ తెలిసిన విషయాలే ఇవి. అయితే మరొక విషయాన్ని కూడా గుర్తించాలి. ఇంకొక నగరం కూడా ఉన్నది, దాని పేరు కూడా తర్షీషే. అది పాత నిబంధనలో యోనా గారు వెళ్ళిపోతున్న, ప్రభు ఏమో నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీషుకు పారిపోవాలని ఆయన ఓడెక్కేశారు. ఇది యోనా గ్రంథంలో. ఆ తర్షీషు బైబిల్ పండితులందరి ప్రకారంగా ప్రస్తుతం ఉన్న యూరోప్లో, అనగా ఐరోపాలో ఉన్న స్పెయిన్ దేశంలో ఉన్నది ఆ యొక్క తర్షీషు. అనగా తర్షీషు అనే పేరు గల 2 ప్రాంతాలు, ఒకటి యూరోప్లో, అదే ఐరోపా అంటున్నాం, రెండవది ఆసియాలో, ఇదేమో టర్కీ దేశంలో ఉన్నది. పౌలు గారు ఆసియాలో ఉన్న టర్కీ దేశంలో ఉన్న ఆ తర్షీషులో పుట్టి పెరిగారు. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత ఆయన 3 సువార్త యాత్రలు చేశారు. వీటినే మనం ఇంగ్లీష్లో మిషనరీ జర్నీస్ అంటున్నాం. మిషనరీ జర్నీ అనగా మిషనరీ యాత్రలు 3 చేశారు. మొదటిది బర్నబా గారు, పౌలు గారు కలిసి వెళ్ళారు. అది 47, 48, 49 మొదటి నెలల్లో, అనగా ఉదాహరణకు మనకి 47వ సంవత్సరం, 48వ సంవత్సరం, క్రీస్తు శకం 47, 48 సంవత్సరాల్లో పౌలు గారు, బర్నబా గారు కలిసి సువార్త యాత్రకు వెళ్ళారు. దీన్నే మొదటి మిషనరీ యాత్ర అంటున్నాం, మొదటి సువార్త యాత్ర. రెండవది పౌలు గారు, శీలా గారు కలిసి వెళ్ళారు. అది క్రీస్తు శకం 49వ సంవత్సరం ఆఖరి భాగంలో వెళ్ళారు. వారు సువార్త చేసింది 50, 51, 52, 3 సంవత్సరాలు అనేక ప్రాంతాలు వెళ్ళారు. ఈ రెండవ సువార్త యాత్రలో, రెండవ మిషనరీ జర్నీ, రెండవ ఆ యొక్క మిషనరీ యాత్రలో పౌలు గారు ఈ యొక్క కొరింథీ పట్టణానికి వచ్చి, కొరింథీ పట్టణంలో ఆయన 1.5 సంవత్సరం, అనగా 18 నెలలు ఆయన సువార్త చేసినట్లుగా అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. ఎన్ని నెలలు? 1 సంవత్సరం 6 నెలలు, అనగా 18 నెలలు, 1.5 సంవత్సరం ఆయన కొరింథీ నగరంలో ఉండి పరిచర్య చేసి చాలా బలమైన పెద్ద సంఘాన్ని ఆయన కట్టారు, పెద్ద సంఘాన్ని నిర్మించారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 9, 10 వచనాలు. కంఠత వాక్యం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 9, 10 వచనాలు. దానిలో పౌలు, నీవు భయపడవద్దు, నీకు ఎవరు ఏ హాని ఏ కీడు చెయ్యలేరు, నేను నీతో ఉన్నాను, ఈ నగరంలో నాకు అనేక మంది ఉన్నారు, వారందరినీ కూడా నీవు ఆధ్యాత్మికంగా బలపరచాలి. అనేక మంది ఉన్నారు నా కొరకు ఈ నగరంలో. ప్రభు ఈ మాటలు పౌలు గారితో దర్శనంలో చెప్పినప్పుడు అప్పటికి ఒక్క క్రైస్తవుడు కూడా లేడు, ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. కానీ ప్రభు అన్నారు, అనేక మంది నగరంలో ఉన్నారు నాకు అన్నారు. అంటే వారు క్రీస్తును నమ్ముకోబోచున్న విశ్వాసులు అన్నమాట. కనుక పౌలు గారు ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎంత వ్యతిరేకత సాతాను తెచ్చినప్పటికీ ఆయన ఆ నగరంలోనే 1.5 సంవత్సరం ఉన్నారు. ఎక్కువ ప్రాంతాల్లో పౌలు గారు కొన్ని వారాలే ఉండేవారు. ఇక్కడ మాత్రం 1.5 సంవత్సరం ఏకంగా ఏకదాటిగా పరిచర్య చేశారు. కనుక చాలా పెద్ద సంఘం అక్కడ ఏర్పడ్డది ఈ నగరంలో. అయితే ఈ నగరం యొక్క కొన్ని విషయాలు మనం చరిత్రలో చూసినట్లయితే, ఈ యొక్క కొరింథీ నగరము ఒక సముద్రం తీరం ఉన్నది, సముద్ర తీరాన్ని ఉన్నది ఈ కొరింథీ నగరం. ఉదాహరణకు మన రాష్ట్రంలో విశాఖపట్నం లాగా సముద్ర తీరంలో ఉన్న పెద్ద నగరం అన్నమాట. పెద్ద నగరం ఎప్పుడైతే సముద్రం పక్కన ఉన్నదో, సముద్రం ఒడ్డున ఉన్నదో, ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో కూడా సముద్రం ఒడ్డున ఉన్న నగరాలకి చాలా ప్రాముఖ్యత ఏర్పడుతుంది. కారణం
ఓడ రేవు అనగా ఓడ ద్వారా ప్రయాణించే ఆ ప్రయాణ సదుపాయాలు. పూర్వకాలంలో విమానాలు లేవు కనుక విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఓడ ద్వారానే ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళగలం. కనుక ఈ నగరం సముద్రం ఒడ్డున ఉన్నది కనుక ఓడల రేవు ఉన్నది. ఎంతో పెద్ద వ్యాపారం జరిగేది, ఎగుమతులు దిగుమతులు. కనుక మంచి వ్యాపారంతో కూడుకున్న నగరం ఇది. చాలామంది ధనికులు ఉన్నారు. ఎక్కడైతే వ్యాపారం జరుగుతుందో అక్కడ ధనికులు ఉంటారు. కానీ వారందరూ కూడా వారు పాపానికి, పాపపు అలవాట్లకి పూర్తిగా బానిసలైపోయారు. ఈ నగరంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు పూజించబడేవారు. వారిలో ప్రాముఖ్యమైన దేవుళ్ళు దేవతలు ఎవరంటే అపోలోస్ అని, అదే రీతిగా ఇక్కడ డయానా అనే దేవత, ఈ యొక్క డయానా అనే దేవత కూడా ఇక్కడ పూజింపబడేది. దాంతోపాటు అనేక మంది దేవతలు దేవుళ్ళు కూడా పూజింపబడేవారు. ఈ నగరం అంతా కూడా అన్యుల నగరం. పూర్తిగా ప్రలోభాలకి, తర్వాత ఈ రోజుల్లో మనం ఇంగ్లీష్లో ఎంటర్టైన్మెంట్ అంటున్నాం, అంటే వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు. కారణం చేతిలో డబ్బు ఉంది కనుక వినోదానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బు ఎక్కువ ఉన్నది కనుక త్రాగుడు అలవాటుకి ఎక్కువ బానిసలు అయిపోయారు వారు. దానితో పాటు వారికి డబ్బు ఎక్కువ ఉన్నది కనుక ఈ యొక్క నగరంలో ఎక్కువ వేశ్యలు ఉండేవారు, వ్యభిచారం చేస్తూ ఉండేవారు. కనుక ఈ యొక్క నగరం అంతా కూడా పాపాలతో నిండిపోయిన నగరం. అటువంటి నగరంలో పౌలు గారు వచ్చి వారు నివసిస్తున్న ఆ పరిస్థితులు చూచి, వారి యొక్క పాపపు జీవితాలు చూచి ఆయన ఎంతో చలించిపోయి అక్కడ ప్రభువు గురించి, రక్షణ గురించి చెప్పాలని ఆయన భారంతో అక్కడ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి తోటి విశ్వాసులారా, తోటి సేవకులారా. కొన్ని ప్రాంతాలు పాపంతో నిండిపోతున్నాయి. ఆనాటి సొదొమ గొమొర్రా నగరాల కంటే కూడా ఇంకా ఎక్కువ పాపాలతో నిండిపోయిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు కూడా ఈ దినాల్లో మనకు దర్శనమిస్తున్నాయి. ఈ కడవరి కాల చివరి దినాల్లో చాలా సందర్భాలు మనం ఏమనుకుంటున్నాం, ఆ ప్రాంతం అంతా కూడా త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, దొంగలకి నిలయమండి, అక్కడ సువార్త వినేవారు ఎవరున్నారు, అక్కడ సుఖం లేదు అనేవారు కూడా ఉంటున్నారు. అది సరికాదు. పౌలు గారు చూడండి, ఇంత పాపాలకు నిలమైపోయిన, సాతాను తిష్ట వేసిన ఈ నగరంలో ఆయన వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా, ధైర్యంగా అనేకమైన సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఆయన సువార్త సేవను జరిగించారు. అనేక మంది ప్రభువు తట్టు తిరిగారు. కనుక ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. భారంతో ప్రార్థనాపూర్వకంగా మనం ఒక ప్రాంతానికి వెళ్ళి భారంతో ప్రార్థించినట్లయితే, ప్రభు కొరకు పరిచర్య చేసినట్లయితే తప్పకుండా కొంతమంది అయినప్పటికీ స్పందిస్తారు, రక్షణ కొరకు కోరుకుంటారు. కనుకనే ప్రభు అన్నారు, పౌలు ఈ కొరింథీ నగరంలో అనేక మంది ఉన్నారు నన్ను నమ్ముకోవలసిన వారు, ఇక్కడ పరిచర్య చేయన్నారు, నువ్వు భయపడొద్దు, నీకే హాని కలగదు అన్నారు. అటువంటి భరోసా మనకు కూడా ఈ కడవరి కాలంలో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభు సేవ కొరకు అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సవాళ్ళు మనకు కలిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు, క్రైస్తవులే, తోటి విశ్వాసులే, వారంటారు ఇక్కడ మీటింగ్లు పెట్టొద్దండి, మీరు ఇక్కడ సువార్త చెప్పడానికి వీల్లేదు, ఇదంతా కూడా నా సంఘం ఇది, నా ప్రాంతం ఇది, నేను ఇక్కడ పరిచర్య మొదలుపెట్టాను, మీరు ఇప్పుడు వచ్చి మరి ఏదో మళ్ళీ వేరే బోధ, వేరే సంఘాన్ని ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ కొత్త సంఘాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు, మీరు ఇక్కడ కొత్త సంఘాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అది ఇక్కడ మీకు మిమ్మల్ని పెట్టనేమో, ఇక్కడ పెడతానికి వీల్లేదు, ఇంకో చోటకు వెళ్ళిపోండి మీరు అనేసి వారిని భయపెట్టి, వారు ఇంకా వినకపోయినట్లయితే వారి మీద కాస్త కుట్రలు వేసి కాస్త దాడి చేయించి ఎవరి చేతన్నా అక్కడ సేవకుల్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళగొట్టేసిన సందర్భాలు కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దాంతోపాటు విశ్వాసులే కాకుండా అన్యులు కూడా ఈ దినాల్లో మాకు అక్కర్లేదు ఈ క్రైస్తవ మతం, మా దగ్గర చెప్పొద్దు, ఇది మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి చెప్పుకోండి అని కొన్ని ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు,
కొన్ని రాజకీయ శక్తులు కూడా అడ్డుపడుతున్నారు. ఇలాంటి ఆటంకాలు ఎన్నొచ్చినప్పటికీ పౌలు గారు అక్కడ నిలబడ్డారు, వాక్యం చెప్పారు, అనేక మంది వాక్యాన్ని నమ్ముకున్నారు, బలమైన సంఘం ఏర్పడ్డది. అయితే పౌలు గారు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక దేనివల్ల రాశారు, ఎప్పుడు రాశారు అనగా, పౌలు గారు దీన్ని రాసింది ఎప్పుడంటే క్రీస్తు శకం 53వ సంవత్సరం. కొంతమంది బైబిల్ పండితులు 54 అంటున్నారు. కనుక క్రీస్తు శకం 53, 54 సంవత్సరాల్లో ఈ యొక్క కొరింథీయులకు ఈయన ఒక ఉత్తరాన్ని రాశారు, ఒక పత్రికను రాశారు. ఎక్కడి నుంచి రాశారు? ఎఫెసీ నగరాన్ని నుంచి రాశారు ఆయన. ఇది మొదటి పత్రిక. రెండవ పత్రిక చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే బహుశా ఆయన క్రీస్తు శకం 55, 56 ఆ ప్రాంతంలో రాసి ఉంటారు. 2 పత్రికలు రాశారు. 2 ఒకేసారి రాయలేదు. ఒకటి రాసిన తర్వాత కొంతకాలం తర్వాత మరలా రెండోది రాశారు. అయితే ఆయనకి ఈ మొదటి పత్రిక రాయటానికి సందర్భం ఏమిటి, దేనివల్ల రాశారు అంటే, ఈ కొరింథీ సంఘం అంత కష్టపడి సంవత్సరంన్నర అక్కడే ఉండి ఆయన శ్రమపడి కట్టిన ఆ సంఘంలో సాతాను అనేకమైన సవాళ్ళు తెచ్చేశాడు, అనేకమైన విభేదాలు తెచ్చేశాడు సాతాను. కనుకనే పౌలు గారు ఎంతో భారంతో ఈ యొక్క మొదటి పత్రికను రాసి ఆయన దీనిలో చెప్పిన విషయాలు ఏంటంటే, మీరు యేసు ప్రభు ప్రేమలో ఐక్యత కలిగి ఉండండి. కారణం, ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు నమ్ముకున్నారు, బాప్తీసాలు తీసుకున్నారు, ఆరాధనకు వచ్చారు, కానీ వారు ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా విడిపోయారు, గ్రూపులు అయిపోయారు. కాను రకరకాల భాషల వారు, రకరకాల ప్రాంతాల వారు. చాలాసార్లు ఈ సమస్య మన సంఘాల్లో కూడా సాతాను తెచ్చిపెడుతున్నాడు. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో చూసినట్లయితే వేరే వేరే ప్రాంతాల వారు వస్తారు, ఒకే భాషకు చెందినప్పటికీ వేరే వేరే భాషల వారు ఉంటారు. దాంతోపాటు వేరే వేరే సామాజిక వర్గాలు, వేరే వేరే కులాల వారు ఉంటారు. వీరందరూ కూడా ప్రభువు నమ్ముకుంటున్నారు, ఒకే మందిరంలో ఆరాధన చేస్తున్నారు. కొంతకాలం అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారు, వారు ఒకరికొకరు పడకుండా దేని కొరకు, ఏదో చిన్న చిన్న పదవుల కొరకు ఆ సంఘంలో, ఏదో సంఘానికి నేను సంఘ పెద్దని అయిపోవాలా, ట్రెజరర్ని అయిపోవాలా, ఇదే గోల. పరలోకం వెళ్ళాలా, నాకు పరలోకం కావాలా, ప్రభు కొరకు నేను సేవ చేయాలన్నది విడిచిపెట్టేసి ఆ సంఘంలో పదవి కొరకు, ప్రాముఖ్యంగా ఆ డబ్బంతా నా చేతిలో ఉండాలా, అధికారం అంతా నా చేతిలో ఉండాలా, అందరూ నా మాట వినాలా. ఒకవేళ కొంతకాలం ఆ పదవుల్లో ఉంచిన తర్వాత వేరే వాళ్ళకి ఇద్దామంటే దాన్ని పడనివ్వరు. వారు కొంతమందిని వారు భాష వారిని, లేకపోయినట్లయితే వారి యొక్క సామాజిక వర్గం వారిని వారు తట్టు తిప్పుకొని వారు కాస్త రాజకీయాలు చేస్తూ వారే పదవిలో కొనసాగుతూ ఉంటారు. చాలా సంఘాల్లో చాలా విచారం ఏంటంటే, సంవత్సరాల పాటు వారే కొంతమందే ఆ సంఘ పెద్దలుగా, లేకపోతే సంఘ ఆ యొక్క డబ్బులు కంట్రోల్ చేసే ట్రెజరర్గా కొంతమంది కొనసాగుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పదవులు మన పరలోకం తీసుకెళ్తాయా? పదవుల కొరకు మనం ప్రోకలాడొద్దు. అది ఎంత పెద్ద పదవి అయినా సరే, లేకపోతే సంస్థల్లో పదవులు, ఆ పదవులు కాదు మనకు కావాల్సింది, పరలోకం కావాలా. కనుక ఈ సంఘంలో ఇటువంటి విభేదాలు వచ్చేసాయి కనుక పౌలు గారు ఎంతో భారంతో, మీరు ఈ విధంగా విడిపోవద్దు, అందరూ కూడా యేసు ప్రభు ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలా అని ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో రాశారు. దాంతోపాటు వారిలో కొంతమంది విభేదాలు ఎలా తెచ్చుకున్నారో చూడండి. కొంతమంది అన్నారు, నేను పేతురు గారు ప్రసంగం ద్వారా మార్చబడ్డాను, పేతురు గారు నాకు బాప్తీసం ఇచ్చారని కొంతమంది. ఇంకో కొంతమంది పౌలు గారు నాకు బాప్తీసం ఇచ్చారు, నేను ప్రాముఖ్యమని కొంతమంది. ఇలాగ నేను పౌలు వాడను, నేను పేతురు వాడను, నేను అపోలో వాడను, రకరకాలుగా వారు చెప్పుకుంటూ నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకు పేతురు గారు బాప్తీసం ఇచ్చారు, పేతురు గారు రక్షణలోకి నడిపించారు, పౌలు గారు బాప్తీసం ఇచ్చారు, పౌలు గారు రక్షణలోకి నడిపించారు. ఈ విధంగా వారు విడిపోయారు.
దాని విషయం కూడా పౌలు గారు ప్రస్తావించారు ఈ యొక్క గ్రంథంలో, మనం చదవబోతున్నాం రాబోయే వారాల్లో. కనుక మనకి ఎవరు బాప్తీసం ఇచ్చినా సరే, ఆయన నాయకుడైనా, లేకపోతే ఒక పెద్ద సేవకుడైనా, లేకపోతే ఒక చిన్న సేవకుడైనా సరే, ఎవరు బాప్తీసం ఇచ్చినా సరే యేసు ప్రభు నామం పేట ముంచడం బాప్తీసం తీసుకుంటే అది సరిపోతుంది. అంతేగాని పలానా పెద్ద భక్తుడు బాప్తీసం ఇచ్చాడు, పెద్ద అధికారి బాప్తీసం ఇచ్చాడు, పెద్ద నాయకుడు బాప్తీసం ఇచ్చాడు కనుక నేను గ్యారెంటీగా పరలోకం వెళ్ళిపోతానని మనం అనుకోకూడదు. ఎవరు బాప్తీసం ఇచ్చినా ఒకటే, ఎవరు బాప్తీసం ఇచ్చినా సరే ఒకటే, ప్రభు నామం పేరట. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మనం కూడా ఆలోచిస్తున్నాం. పలానా వారు నాకు బాప్తీసం ఇచ్చారు, నేను గొప్ప, నేను ప్రాముఖ్యం అనుకుంటున్నాం. అది సరి కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం జరిగింది, ఈ యొక్క సంఘంలో కొంతమంది ధనికులు, కొంతమంది పేదవారు ఎక్కడైనా సరే ఆ దినాల్లో ఉన్నారు, ఈ దినాల్లో కూడా ఉంటున్నారు మన సంఘాల్లో. ఈ విధంగా వారు విడిపోయారు. ధనికులందరూ కూడా ఒక వర్గంలాగా, ఒక గ్రూప్ లాగా, పేదలందరూ కూడా ఒక వర్గంలాగా, ఒక గ్రూప్ లాగా. ఇది ఏ విధమైన కార్యక్రమాల సంఘంలో జరిగినా ఈ విషయాలు మనం 11వ అధ్యాయంలో చదవబోతున్నాం. వారు విడిపోయారు. ఆ ప్రభు సంస్కారం జరిగిన రోజున కూడా వారు ఐక్యతతో లేకుండా పోయారు. ఇవన్నీ గమనించిన పౌలు గారు ఈ విషయాలు విని పౌలు గారికి కొన్ని విషయాలు సంగతులు తెలియజేస్తున్నారు. ఆ విషయాలన్నిటి నిమిత్తం ఆయన ఈ యొక్క మొదటి పత్రికను రాశారు. దానితో పాటు ఈ నగరం అంతా కూడా చాలామంది విగ్రహార్థికులు ఉన్నారని చెప్పుకున్నాం. ఎక్కువ మంది అనేక మంది దేవుళ్ళు దేవతలుగా చలామణి అయిన వారు ఉన్నారు. అనగా దేవుళ్ళు దేవతలు పూజింపబడుతున్నారు. అయితే వీరు ఆరాధనకు వస్తున్నారు, బాప్తిసం తీసుకున్నవారే, కానీ ఆ యొక్క అన్యుల పండుగలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఆ అన్య దేవతలకు పెట్టిన, ఆ యొక్క విగ్రహాలకు పెట్టిన ఆ ఆహారాన్ని, దాన్ని మన ప్రాంతంలో, మన భాషలో ప్రసాదం అంటున్నాం, అలాంటివి కూడా తినేస్తున్నారు. వాటి విషయంలో కూడా పౌలు గారు స్పందించి దాని గురించి కూడా 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఆయన రాశారు. అదే రీతిగా కొంతమందికి మరి ఒక సమాజంగా మనం ఉన్నట్లయితే అది సంఘం అయినప్పటికీ ఏదో విభేదాలు వస్తాయి, ఏదో తేడాలు వస్తాయి. అటువంటి తేడాలు వచ్చినప్పుడు, విభేదాలు వచ్చినప్పుడు, ఆ కలహాలు వచ్చినప్పుడు, ఆ గొడవలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు, వెళ్ళి కోర్టులో కేసు పెడుతున్నారు. అయితే పౌలు గారు దానికి కూడా స్పందించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాబోయే పాటలు అవి కూడా మనం చదవబోతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు విశ్వాసులైన మీరు ఆ అన్యజనుల కోర్టుకు, అన్యజనులు తీర్పు తీరుస్తున్న ఆ యొక్క జడ్జి గారి దగ్గరికి, అన్యజనులు వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈ కేసులు పెట్టుకొని ఎందుకు వెళ్తున్నారు మీరు అని వారిని గద్దించారు. ఈ దినాల్లో కూడా అనేక మంది ఈ పనులు చేస్తూనే ఉన్నారు. ఏదైనా ఎవరికి సమస్య వచ్చినట్లయితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు సంఘాల్లో. కొన్ని సందర్భాల్లో నాయకుల మీద కేసు పెడుతున్నారు. కొంతమంది నాయకులే వారి యొక్క పై నాయకుల మీద కేసులు పెడుతున్నారు. చాలా విచారం ఇది. చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరుగుతున్నది. అయితే ఆ విషయాన్ని కూడా స్పందించి పౌలు గారు వీరికి రాశారు. అదే రీతిగా వివాహం విషయంలో కూడా ఆయన అన్యజనులను మీరు ఎందుకు వివాహం చేసుకుంటున్నారు అని 7వ అధ్యాయంలో స్పందించారు. కనుక ఈ రీతిగా పౌలు గారు అనేక విషయాలు, ముఖ్యంగా ప్రభు సంస్కారం తీసుకునేటప్పుడు ఏ విధంగా వారు ఐక్యత లేకుండా ఉన్నారు అనే విషయాలు కూడా. అదే రీతిగా ఈ సంఘంలో అనేక మంది భాషలు మాట్లాడటం ప్రారంభించారంట, రకరకాల అన్య భాషలు. ఈ రోజుల్లో అనేక సంఘాల్లో ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైనా సరే ఎవరికి అర్థమైన భాష మాట్లాడినట్లయితే ఆయనకు పరిశుద్ధాత్మ ఉంది, ఆ స్త్రీకి పరిశుద్ధాత్మ ఉన్నది అన్నట్టుగా వారిని ఎంతో పొగిడేస్తున్నారు, వారికి పెద్దపీట వేస్తున్నారు. పౌలు గారు ఈ సంఘంలో కూడా అదే పని చేశారు. చాలామంది రకరకాల ఎవరికి అర్థమైన భాషల్లో మాట్లాడారు. ఈ విషయాలు కూడా మనం చదవబోతున్నాం, నేర్చుకోబోతున్నాం రాబోయే పాఠాల్లో. ముఖ్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆ భాషలు, ఎవరికి అర్థమైన భాషలో మీరు మాట్లాడవద్దు సంఘంలో అనేసి ఖచ్చితంగా ఆయన ఖండించారు ఏకంగా. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మీరు టీవీలో కూడా చూస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా కాస్త ఎవరికి మాట్లాడిన మాటలు
అంటే ఎవరికి అర్థం కాని భాషలు మాట్లాడినట్లయితే వారికి ఎంతో పెద్దపీట వేస్తున్నారు, వారిని ఎంతో పొగిడేస్తున్నారు, వారు ఎంతో భక్తులుగా చాలామంది కొనియాడుతున్నారు వారిని. పౌలు గారు అన్నారు, అలాంటి పని మీరు చెయ్యొద్దు అన్నారు. అలాగే ఆ కాలంలో ఆ సంఘంలో ఈ యొక్క పునరుత్థానం అనే దాన్ని చాలామంది నమ్మటం మానేశారు. యేసుప్రభు నిజంగా లేచారా 3వ దినాన అన్నట్టుగా ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో ఆయన లేస్తే లేచారు కానీ మనకు అలాంటిది ఉండదు, అనగా విశ్వాసులు చనిపోతే మళ్ళీ లేవటం ఉండదు, మళ్ళీ మహిమ శరీరాలతో ఆ యొక్క విశ్వాసులు మరలా లేస్తాడనేది మనం నమ్మొద్దు అన్నట్టుగా చాలామంది ఒక చెడ్డ బోధలు, వీరినే అబద్ధ బోధకులు అంటున్నాం మనం, అలాంటి వారు ప్రవేశించి పునరుత్థానం అనేది ఇంగ్లీష్లో రిజరక్షన్ అంటున్నాం, లేనే లేదని మొదలుపెట్టారు. దాని కొరకే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా ఈ పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారు. అలాగే 16వ అధ్యాయంలో అక్కడ సంక్షోభంలో ఉన్న కరువు వచ్చేసిన ఆ యెరూషలేము సంఘస్థులకి ఏ రీతిగా మీరు విరాళాలు పోగేసి, ఇది కానుకలు కాదు, చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆదివారం అనగా వారంలో మొదటి రోజున కానుకలు పోగేయమన్నారని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అది సరికాదు, దాన్ని కూడా మనం లోతుగా నేర్చుకుందాం రాబోయే పాఠాల్లో. ఇది విరాళం, కారణం యెరూషలేములో కరువు వచ్చింది కనుక కరువు బాధితులకు విశ్వాసులు ఇచ్చే విరాళాలన్నమాట. ఇంగ్లీష్లో డొనేషన్ అంటున్నాం మనం. ఇలాంటి విషయాలు పౌలు గారు ప్రస్తావించారు. అక్కడ ఉన్న అనేక సమస్యలన్నింటిని కూడా ఆయన ప్రస్తావించి ఇది మనకు తగదు, ఇది మనం చేయకూడదు అని పౌలు గారు చెప్పారు. అదే రీతిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చేసిన ప్రయోగం ఏంటంటే, ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంతగా ఆయన ప్రభు సేవ కొరకు శ్రమలు పడ్డారో, ఎంతగా ఆయన వేదన పడ్డారో ఆ విషయాలు రాస్తూ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో, అదే రీతిగా 5వ అధ్యాయంలో ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో వారు నూతన సృష్టి అయిపోతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి నూతన సృష్టి అనగా పాత స్వభావం, పాపపు స్వభావం పోతుంది, నూతన స్వభావం వారిలో ప్రవేశిస్తుంది, నూతన జీవితం. దీని గురించి ప్రస్తావించారు. కనుక ప్రియ సోదరులారా, అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మనకి ఈ 2 పత్రికల్లో చెప్పబడ్డవి. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు ఏ రీతిగా శ్రమపడ్డారు, ముఖ్యంగా 11వ అధ్యాయంలో కూడా ఆయన అంటున్నారు, అనేక సార్లు నేను ప్రభువు కొరకు దెబ్బలు తిన్నాను, 3 సార్లు ఓడలో వెళ్తుంటే ఓడ పగిలిపోయింది, సముద్రంలో పడిపోయాను, అయినప్పటికీ ప్రభువు నన్ను కాపాడారు, నా చూపు కూడా తగ్గిపోయింది అంటున్నారు ఆయన. తర్వాత ఆయనకి ఈ యొక్క ప్రాంతాలు అనేక వెళ్ళారు కనుక ఆయనకి చలి జ్వరం కూడా పట్టేసింది. ఈ రోజుల్లో మలేరియా అంటున్నాం మనం. ఇలాంటి అనేకమైన రుగ్మతలు ఆయనకు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చినప్పటికీ ఆయన చెప్పింది ఏమిటంటే, ప్రభువా నీ కృప నాకు చాలును, నీ కృప నాకు చాలును అన్నారు. కనుక ప్రియ సోదరులారా, మనము ప్రభువుని నమ్ముకుంటే అనేకమైన సవాళ్ళు సాతాను తెచ్చిపెడతాడు. వాటన్నిటినీ కూడా మనం విశ్వాసంతో ఎదుర్కొని విశ్వాసంలో బలంగా స్థిరంగా నిలబడినట్లయితే పౌలు గారు వరే ప్రభు కొరకు మనం వాడబడతాం, మనం అనేక మందికి సాక్షులుగా ఉంటాం, అనేక మందికి రక్షణకరంగా జీవిస్తాం పౌలు గారు లాగా. కనుక ప్రియ సోదరులారా, ప్రార్థనాపూర్వకంగా ఈ 2 పత్రికలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇవి ఉత్తరాల రూపంలో రాశారు ఆయన. ఒక ఉత్తరం లాగా, ఒక లెటర్ లాగా. ఇంగ్లీష్లో లెటర్ అంటున్నాం కదా, లేకపోతే ఇంగ్లీష్లో ఎపిసల్ అంటున్నారు. ఆ విధంగా పత్రికలు అన్నమాట ఇవి. వీటిలో అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నవి. వాటిని నేర్చుకొని మన జీవితాల్లో, మన సంఘాల్లో కూడా ఇటువంటి సవాళ్ళు సాతాను తెచ్చిపెట్టాడు ఈ కడవరి కాలంలో. మన విశ్వాసంలో బలపడకుండా, మన విశ్వాసంలో బలంగా ఉంటే పరలోకం వెళ్ళిపోతాం. మన పరలోకం వెళ్లకుండా సాతాను ఏదో రీతిగా మనల్ని, మన చుట్టూ ఉన్న మన తోటి విశ్వాసులకు మనకి పొంతన లేకుండా
శాంతి సమాధానం లేకుండా ఏదో చిన్న చిన్నవి ఎందుకు పని చేయనివి, ఇది ఆ యొక్క పదవులు, వాటి ద్వారా మనకేమి జీతం రాదు, ఏ లబ్ధి కలగదు. అయినప్పటికీ నాకు పదవి ఉండాలా, నాకు అధికారం ఉండాలా, నేనే పెద్దగా ఉండాలా, అందరూ నన్నే గౌరవించాలి, నేను ఏది చెప్తే అది జరగాల అనుకునేవారు చాలా సంఘాల్లో, దాదాపుగా ప్రతి సంఘంలో ఉంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనకు కావాల్సింది ఆ పదవులు అధికారాలు కాదు, ప్రభువు కావాలి, మనకి పరలోకం కావాలి. దాని కొరకే మనం ప్రాకులాడదాం. కనుక ఈ 2 పుస్తకాలు కూడా, ఈ 2 పత్రికలు కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా ఆదరణనిచ్చి ప్రభువు కొరకు అసలైన శిష్యులైన కుమారులుగా కుమార్తెలుగా విశ్వాసులుగా జీవించడానికి ఎంతో మనకు ఉపకరిస్తాయి. కనుక ప్రార్థనాపూర్వకంగా ప్రతి వారం కూడా ఈ పాఠాలు చదవండి. సబ్బాతు బడి పాఠం పుస్తకాన్ని తీసుకుని దాంతోపాటు ప్రతి వారం కూడా ఈ యొక్క వీడియో ద్వారా మన యొక్క పాఠాలు మేము మీకు అందిస్తాం. వాటిని కూడా మీరు వీక్షించి వాటిలో ఉన్న విషయాలు మీరు గ్రహించి, మీలో అనేక మంది బోధిస్తున్నారు మన సంఘాల్లో, ఆ యొక్క క్రొత్త పాఠం అంటున్నాం మనం, సబ్బాతు బడి పాఠం. దానిలో కూడా ఈ విషయాలు మీరు వారితో పంచుకోవచ్చు. మీ తోటి విశ్వాసులతో, మీ కుటుంబ సభ్యులతో, అయితే తోటి పని వారితో ఈ విషయాలు పంచుకుంటూ ప్రభువుకు మహిమకరమైన జీవితాలు జీవిద్దాం. ప్రభు మనలందరినీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క 3 మాసాలు కూడా ఈ 2 గ్రంథాలని, ఈ 2 పత్రికలను చదివి దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని యొక్క కోరిక. కనుక అటువంటి ధన్యత మనందరం కూడా ఈ 3 నెలల్లో పొందాలని నేను కోరుకుంటున్నాను. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క మొదటి పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలను ప్రేమించి ఆ యొక్క మొదటి శతాబ్దంలో దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందటి ప్రభువా పౌలు గారు భారంతో చేసిన ఆ పరిచర్య కొరింథీ నగరంలో, అటువంటి భారాన్ని మాకు కూడా అనుగ్రహించి మేము నివసిస్తున్న ఆ గ్రామంలో లేక ఆ పట్టణంలో లేక ఆ నగరంలో ఆ ప్రాంతంలో భారంతో మేము కూడా మీ కొరకు సాక్ష్యం ఇస్తూ అనేక మందిని విశ్వాసులుగా తీర్చిదిద్దటానికి, మాలో మా సంఘాల్లో ఉన్న ఈ పత్రికల్లో చూపించబడిన ఆ లోపాలు మా సంఘాల్లో మా జీవితాల్లో కూడా ఉన్నావు ప్రభువా, వాటిని అన్నిటినీ కూడా మేము అధిగమించి మీకు యోగ్యమైన వారుగా జీవించడానికి, మీకు మహిమ తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా, మీకు మహిమ తెచ్చే సంఘ సభ్యులుగా మేము ఆ ప్రాంతాల్లో జీవించడానికి నీ కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న వారు, ఇతరులతో ఈ వీడియోను పంచుకుంటున్న వారు, వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనల్ని ప్రత్యేకంగా దీవించుగాక. నాకు సహకరిస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థించండి. వారికి ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడే క్లాసులు ప్రారంభమైపోయాయి. సోమవారం ఇవాళ 29వ తారీఖు జూన్ ఇవాళ నుంచి ప్రారంభమైపోయాయి. పాఠాలు కొనసాగుతాయి. ఇంకా కొంతమంది నెమ్మదిగా వస్తున్నారు, కాస్త ఆలస్యంగా వస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా మనకి ఎంతో శ్రమపడి టయాన్ని వెచ్చించి వీటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్న యవన బిడ్డ రోహిత్ కొరకు కూడా ప్రార్థించండి. త్వరలో ప్రభు పరిచర్యలో నిమగ్నం అవ్వబోతున్నారు కనుక రోహిత్ గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ యొక్క దీన పరిచర్య కొరకు నా కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు ఈ యొక్క పరిచర్యను మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించేలాగా. మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపలో వచ్చే పాఠంలో, 2వ పాఠంలో మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.